స్థూలకాయంతో బాధపడుతున్నారు. నార్త్ ఇండియాలో అంతా తినేది గోధుమ రొట్టెలే కదా. ఏది బరువు తగ్గడానికి ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది? మీరు రాగులతోటి చేసుకున్నటువంటి జొన్నల్లో గ్లూటెన్ పడని వాళ్ళకి కొవ్వు పెరిగిపోవటం అనేది తగ్గుతుంది. గుండె ఆరోగ్యానికి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓవర్ వెయిట్ ఉన్న, ప్రీ డయాబెటీస్ కండిషన్లో ఉన్న, బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు? మొదట అన్నం మానేసేసి గోధుమ రొట్టె తినటం మొదలు పెడుతున్నారు. అయితే కొద్ది రోజులు ఇలా తిన్న తర్వాత కూడా పెద్దగా మార్పు కనిపించకపోవడంతో, ఉదాహరణకు నార్త్ ఇండియాలో అంతా తినేది గోధుమ రొట్టెలే కదా, వాళ్ళేం మరి జీరో సైజులో ఏముంటలేదు కదా, అందుకని మళ్ళీ ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జొన్న రొట్టె, రాగి రొట్టె, అలాగే ఓట్స్ రోటీ, వీటిలలో బరువు తగ్గడానికి ఏది మంచిది? ఏది తింటే వేగంగా బరువు తగ్గుతారు? ఇది చాలామందికి వచ్చేటువంటి అనుమానం. దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయ సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. మామూలుగా అన్నం తినే వాళ్ళకి రొట్టె తినటం స్టార్ట్ చేసిన తర్వాత తగ్గుతామేమో అని అనుకుంటూ ఉంటున్నారు, కానీ గోధుమ రొట్టెతో తగ్గట్లేదు. దీనికి మళ్ళీ ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు. ఇలాగా ప్రత్యామ్నాయాల్లో నుంచి వచ్చినవే ఈ జొన్న రొట్టె కానీ, లేకపోతే రాగులతో చేసిన రొట్టెలు కానీ, లేకపోతే ఓట్స్తో చేసిన రొట్టెలు కానీ. అయితే మళ్ళీ వీటిలో కూడా ఏది బెస్ట్? ఇది చాలామందికి వచ్చేటటువంటి అనుమానం. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. మామూలుగా అన్నాన్ని ఇప్పుడు ఓట్స్ ఉందనుకోండి, కొంతమంది పాలలో నానేసి తింటూ ఉంటారు, కొంతమంది పెరుగు కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటూ ఉంటారు. అయితే దాంతో కూడా అంతగా రిజల్ట్ ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే అక్కడ మెజర్మెంట్ అనేది ఉండదు కాబట్టి. ఇప్పుడు మీరు ఏదన్నా రాగి సంకటి చేసుకున్నారనుకోండి, హస్తం గడితో పెట్టుకుంటారు, ఎంత పెట్టుకున్నారో తెలియదు, కానీ మెజర్మెంట్ అనేది ఉండాలి కదా. అందుకని రోటీలకి షిఫ్ట్ అవుతున్నారు. అయితే ఈ రోటీల్లో ఏది మంచిది అనేది చాలామందికి వచ్చే అనుమానం. నేటి ఈ వేగవంతమైనటువంటి జీవన శైలిలో అధిక బరువు అనేది చాలామందిని వేధిస్తున్నటువంటి ఒక ప్రధానమైన ఆరోగ్య సమస్య. కేవలం అందం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా ఈ బరువుని అదుపులో ఉంచుకోవాల్సినటువంటి అవసరం చాలామందికి వచ్చేసింది. ఇక్కడ గణాంకాలని, స్టాటిస్టిక్స్ని కనుక పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల మంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. దాని కాంప్లికేషన్స్ని ఫేస్ చేస్తున్నారు. గుండె జబ్బులు, డయాబెటీస్, అలాగే హై బీపీ, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక లైఫ్ స్టైల్ డిజార్డర్స్, దీర్ఘకాలపు వ్యాధులకి ఇది దారితీస్తూ ఉంది ఒబేసిటీ అనేది. మన భారతీయ సంస్కృతిలో కూడా ఇక్కడ మన నేటివిటీలో చూస్తే పట్టణ ప్రాంతాలలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మన పూర్వీకుల తాలూకు ఆహారపు అలవాట్లు మనం గమనిస్తే వాళ్ళు ఎక్కువగా ఈ తృణధాన్యాలని వాళ్ళ దైనందిన జీవితంలో భాగం చేసుకున్నారు. ఆయుర్వేదం కూడా జీర్ణశక్తిని బట్టి ఆ శరీర తత్వానికి తగినటువంటి ధాన్యాన్ని ఎంచుకోవాలి అని సూచిస్తుంది. ధాన్య వర్గంలో అనేక రకాల ధాన్యాల గురించి ఆయుర్వేదం చెప్పింది. తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి, పోషకాలు పుష్కలంగా ఉండేటటువంటి ధాన్యాలు మన శారీరక బరువుని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. అంటే క్లుప్తంగా చెప్పాలంటే అధిక బరువుని తగ్గించుకోవటంలో ఈ ఆహారం అనేది ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండేటటువంటి వండిన అన్నానికి, తెల్లన్నానికి ప్రత్యామ్నాయంగా జొన్నలు, రాగులు, ఓట్స్ లాంటి తృణధాన్యాల రొట్టెల్ని ఎంచుకోవడం అనేది ఇప్పుడు బాగా పాపులర్ అయినటువంటి, ప్రాచుర్యం పొందినటువంటి ఒక పద్ధతి. ఇవి క్యాలరీని తగ్గించడానికి, అలాగే ఫైబర్ని అందించడానికి, జీర్ణక్రియని మెరుగుపరచడానికి సహాయపడుతున్నాయి. అయితే ఈ మూడింట్లో ఏది బరువు తగ్గడానికి ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది? వీటిలో ఉండేటువంటి పోషక విలువలు ఏమిటి? ఇవి ఎలా ప్రయోజనాన్ని కలిగిస్తాయి? ఈ విషయాలు మనం మరింత లోతుగా తెలుసుకోవాలి. అసలు ముందుగా అధిక బరువు, దానికి కారణాలు, సమస్యల గురించి అవగాహన ఉండాలి. అధిక బరువు లేదా ఈ స్థూలకాయం అంటే శరీరంలో కొవ్వు అవసరానికి మించి పెరిగిపోవటం. కొవ్వు అవసరం, ఎందుకంటే వాటిలో కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్లు ఇవన్నీ ఉంటాయి. అలాగే మన బ్యాలెన్స్డ్ డైట్లో కూడా మనం మొత్తం ఆహారాన్ని కనుక చూసుకుంటే దాంట్లో 60% కార్బోహైడ్రేట్, 20% ఫ్యాట్స్, 20% ప్రోటీన్స్ అని చెబుతూ ఉంటాం కదా. కొవ్వు అవసరం. ఇది కేవలం ఆహారం ఎక్కువ తీసుకోవటం వల్లనే కాదు, శారీరక శ్రమ తగ్గటం, అలాగే జన్యుపరమైనటువంటి కారణాలు, హార్మోన్ల అసమతుల్యత, నిద్రలేమి, ఒత్తిడి, ఇలాంటి అనేక కారణాల వల్ల కూడా ఈ కొవ్వు అవసరానికి మించి పెరుగుతుంది. 20%కి బదులుగా ఎక్కువగా మనం తీసుకున్నట్టు అవుతుంది, లేదా దీని కన్వర్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అధిక బరువు వల్ల ఏం జరుగుతుంది? గుండెకు ప్రమాదం, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి, కీళ్ళపైన భారం పడుతుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి బరువుని కంట్రోల్లో ఉంచుకోవటం అనేది ప్రాణ అవసరం ఆరోగ్యానికి. ఆహారంలో మార్పులు చేసుకోవటానికి బదులుగా మొత్తం లైఫ్ స్టైల్నే మార్చుకోవాలి. వాటిల్లో ఆహారంలో మార్పులు ఒక భాగం కావాలి.
అన్నానికి బదులుగా రొట్టెలు తినడం ఒక మంచి ప్రత్యామ్నాయం. కానీ ఆ రొట్టెలు మళ్ళీ అన్నీ ఒకేలాగా ఉండవు. కాబట్టి ముందు ఈ రాగులతో చేసుకునేటువంటి రొట్టెలు, వీటికి సంబంధించిన లాభాలు తెలుసుకోవాలి. తృణధాన్యాలలో రాగులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రాగులలో ఫైబర్ ఉంటుంది, అంటే పీచు, ఇది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. దీంతోపాటు కొవ్వు ఏమో బాగా తక్కువగా ఉంటుంది. మీరు రాగులతోటి చేసుకున్నటువంటి ఈ రొట్టెని కొద్దిగా తిన్నా పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది మీకు. దీనివల్ల మీరు బింజ్ ఈటింగ్, అంటే అతిగా తినాలన్న కోరికని అదుపు చేసుకోగలుగుతారు. ఇది బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. పరిశోధనల ప్రకారంగా రాగుల్లో ఉండే అధిక ఫైబరు జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అదే సమయంలో దాని నుంచి ఎనర్జీని సస్టైన్డ్గా రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ టైం పడుతుంది దీనివల్ల రక్తంలోకి గ్లూకోజు విడుదల నెమ్మదిగా జరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా, అకస్మాత్తుగా పడిపోకుండా ఇది కంటిన్యూస్ ఎనర్జీని ఇస్తుంది. ఇది డయాబెటీస్ ఉన్నప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది. రాగుల్లో కాల్షియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది, ఎముకలకి బలాన్ని ఇస్తుంది. అలాగే ఇనుము శాతం కూడా దీంట్లో కాస్త ఎక్కువ. రక్తహీనతను నివారించడానికి కూడా రాగులు ఉపయోగపడతాయి. అందుకే ఆ డార్క్ కలర్ మీరు చూస్తేనే మీరు తెలిసిపోతుంది మీకు. వీటితో పాటుగా రాగుల్లో కొన్ని ముఖ్యమైన అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీర నిర్మాణానికి, కండరాల ఆరోగ్యానికి సహాయపడతాయి. ఈ పోషకాలన్నీ కలిపి రాగి రొట్టెని బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఒక మంచి అద్భుతమైన ఆప్షన్ కింద నిలుపుతున్నాయి. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి కూడా రాగులు తోడ్పడతాయి. ఇక తర్వాత అనాదిగా మనం వాడుతుంది జొన్న రొట్టె. ఇది కూడా ఏం తీసేయటానికి లేదు, ఇది కూడా ఎంతో మేలు చేస్తుంది. జొన్న రొట్టె బరువు తగ్గడానికి ఒక మంచి ఆప్షన్. దీంట్లో ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఈ పీచు పదార్థం మీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం లాంటి సమస్యలు ఉంటే తగ్గించడానికి సహాయపడుతుంది. జొన్నల్లో యాంటాక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరం నుండి ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగేటువంటి నష్టాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే శారీరక కణాలని ఆరోగ్యంగా ఉంచుతాయి. జొన్నల ప్రత్యేకత ఏంటంటే ప్రోటీన్లు కూడా తగినంత మోతాదులో ఉంటాయి. ప్రోటీన్స్ ఏం చేస్తాయి, పొట్ట నిండిన అనుభూతిని ఎక్కువసేపు ఉంచుతాయి. దీంతో మీరు తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. బరువు దీంతో కంట్రోల్లో ఉండటానికి సులభం అవుతుంది. అంతేకాదు మెగ్నీషియం, భాస్వరం ఇలాంటి ఖనిజాలు జొన్నల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రకరకాల జీవక్రియలకి అవసరం. జొన్నల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ బాగా తక్కువ ఉంటుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏమిటి? ఒక ఆహారం తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఎంత వేగంగా పెరుగుతాయి అనేది తెలిపేటటువంటి ఒక సూచిక, ఒక ఇండెక్స్. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇవి ఆకలిని నియంత్రించడానికి, కొవ్వు పెరిగిపోవటాన్ని తగ్గించడానికి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. అంతేకాదు జొన్నల్లో అమేజింగ్ విషయం ఏంటంటే గ్లూటెన్ అనేది ఉండదు. చాలామందికి గ్లూటెన్ వల్లనే సీలియాక్ డిసీజెస్ లాంటివి వస్తున్నాయి. గ్లూటెన్ పడని వాళ్ళకి జొన్న రొట్టె అనేది ఒక మంచి ప్రత్యామ్నాయం. అనేక అబ్జర్వేషన్స్ ప్రకారంగా జొన్న రొట్టెని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి మంచి ఇదొక సోర్స్ లాగా ఉపయోగపడుతుంది. శక్తిని కూడా బాగా అందిస్తుంది. ఇక ఆఖరిది ఓట్స్ రొట్టెతోటి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఓట్స్ కూడా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది సహాయపడుతుంది. ఆయుర్వేదంలో దీన్ని యవగోధుమలు అన్న పేరుతో ఆనాడే వర్ణించారు. మీకు ఒకవేళ హెల్త్ కాన్షియస్గా మీరు ఉంటే ఇది ఒక మంచి ఆప్షన్. ఓట్స్లో కరిగే ఫైబర్ ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ముఖ్యంగా ఇందులో బీటా గ్లూకాన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన ఫైబర్ ఉంటుంది. ఈ బీటా గ్లూకాన్ ఏం చేస్తుంది, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది. ఓట్స్ శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ని కూడా అందిస్తుంది. రకరకాల విటమిన్లు, ఇనుము, అలాగే మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఓట్స్లో మీకు లభిస్తాయి. ఇవి శరీరానికి అవసరమైనటువంటి అనేక అంశాలను అందిస్తాయి. ఓట్స్ రొట్టెలో సాల్యుబుల్ ఫైబర్ అనుకున్నామే, కరిగే ఫైబర్, ఇది నీటిని పీల్చుకొని జెల్లులాగా మారుతుంది. గ్లూటెన్ లాంటి సబ్స్టెన్స్ ఇది కడుపులో ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. అంటే త్వరగా కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీనివల్ల మీరు తక్కువ క్యాలరీని తీసుకోగలుగుతారు. ఇది బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది. అలాగే ఓట్స్ రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇన్సులిన్ విడుదల నెమ్మదిగా జరిగేలాగా చేస్తుంది. దీంతో కొవ్వు పెరిగిపోవటం అనేది తగ్గుతుంది. ఓట్స్ రొట్టె సులభంగా జీర్ణం అవుతుంది. శరీరానికి కావాల్సిన శక్తిని నిదానంగా విడుదల చేస్తుంది. ఇది రోజువారీ పనులకు అవసరమైనటువంటి శక్తిని అందిస్తుంది. అయితే మళ్ళీ మొదటికే వస్తున్నాం. రాగి, జొన్న, ఓట్స్ రోటీలు, వీటిలో దేన్ని ఎంచుకోవాలి అంటే, బరువు తగ్గాలనుకున్నప్పుడు రాగులు కానీ, జొన్నలు కానీ, ఓట్స్ కానీ, వీటితో చేసేటువంటి ఏ రొట్టెైనా మీకు నిజానికి సహాయపడుతుంది. ఆ డౌట్ అవసరం లేదు. నిజానికి ప్రతి ధాన్యానికి దాని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ఏది ఎంచుకోవాలనేది మీ వ్యక్తిగత ఆరోగ్య అవసరాలు, శరీర తత్వము, అలాగే ఆహార లక్ష్యాలు వీటిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకళ్ళకి సరిపోయింది ఇంకొకటి సరిపడకపోవచ్చు. ఉదాహరణకు కొంతమంది ఓట్స్ తినే వాళ్ళకి కొంతమందికి గ్యాస్ట్రైటిస్ వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. నా పేషెంట్స్లో కూడా నేను చాలామందిని చూశాను. కాబట్టి మీ కడుపు ఎంత సున్నితంగా ఉంటుంది,
దాన్ని బట్టి మీరు ఇలాంటి వాటిని ఎంచుకోవాలి. మీకు మీరు ఐడెంటిఫై చేసుకొని కొన్ని ధాన్యాలు కొంతమందికి జీర్ణం కావు, అజీర్ణం కలిగించే రిస్క్ ఉంటుంది. రాగుల్లో కాల్షియం ఎక్కువ, ఎముకలు బలహీనంగా ఉన్నప్పుడు రాగులను ఎంచుకోవడం మంచి ఆప్షన్. జొన్నల్లో గ్లూటెన్ అనేది ఉండదు, గ్లూటెన్ పడని వాళ్ళు జొన్న రొట్టెని ఎంచుకోవడం మంచి ఆప్షన్. ఇక ఓట్స్ గుండె ఆరోగ్యానికి, కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి మంచి ఆప్షన్, ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ జీర్ణక్రియని, మీ శారీరక స్పందనని గమనించండి. మీకు ఏ రొట్టె తిన్నప్పుడు తేలిగ్గా అనిపిస్తుంది, అలాగే ఎక్కువసేపు దేంతో ఆకలి వేయకుండా ఉంటుంది అనేది చూసుకొని దాన్ని మీ డైట్లో చేర్చుకోండి. మీరు ఈ 3 రకాల రొట్టెలను మార్చి తినడం ఒక మంచి పద్ధతి. దీంతో మీకు అన్ని రకాల పోషకాలు, ప్రయోజనాలు అందుతాయి. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలం ఆ రొట్టెని దాని రకాన్ని మార్చడం మాత్రమే కాదు. బరువు తగ్గాలనుకుంటే మీరు తీసుకునే మొత్తం క్యాలరీల సంఖ్య అనేది ముఖ్యం. రొట్టెలతో పాటు మీరు కూరగాయలు, అలాగే పప్పులు, ప్రోటీన్స్ ఇవి సమతుల్యంగా ఉండేలాగా మీరు ఈ ఫుడ్ని డిజైన్ చేసుకోవాలి. శారీరక వ్యాయామాన్ని అర్ధశక్తిగా చేయాలి, దినచర్యలో ఒక భాగం చేసుకోవాలి. నీళ్లు పుష్కలంగా తాగాలి. సరైన నిద్ర, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం ఇవన్నీ కూడా బరువు తగ్గడానికి మీకు సహాయపడతాయి. మీరు ఏదైనా ఒక దీర్ఘకాలపు ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే, లేదా మీకు ఏది సరైందని తెలియకపోతే తప్పకుండా వైద్య సలహా తీసుకోండి. అంటే ఈ వైద్య సలహాతోటి మీరు డైట్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఆహార మార్పులు అనేవి మన జీవనశైలిలో ఒక ముఖ్య భాగం కావాలి. ఇవి తాత్కాలిక పరిష్కారాలు అనేది కాకూడదు. మీ శరీరానికి ఏది పడుతుంది, మీ శరీరం ఏది కోరుకుంటుంది అనేది వినండి. దానికి తగ్గట్టుగా మీరు ఆహారాన్ని ఎంచుకోండి. ఈ ఆరోగ్యకరమైన ఆహారం, అలాగే క్రమం తప్పకుండా చేసేటువంటి వ్యాయామం మీ జీవితంలో ఒక భాగం అయ్యాయనుకోండి, మీరు ఈజీగా బరువు తగ్గగలుగుతారు. ఇలాగ తగ్గించుకోవటం సులభం అవుతుంది. ఆరోగ్యకరమైన, ఆనందమైనటువంటి జీవితాన్ని మీరు దీంతో గడపగలుగుతారు. మీ ఆరోగ్యం ఎప్పుడు కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. సరైనటువంటి ఎంపికలు చేసుకోవాలి. మీ లక్ష్యాలని దీంతో మీరు చేరుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Shubham.